నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. భారతీయ సాంప్రదాయక వ్యవస్థలో, ముఖ్యంగా ఏపీ తెలంగాణ సంస్కృతిలో భాగంగా అమ్మతల్లులు కానీ, అయ్యతల్లులు కానీ, దేవుళ్ళు కానీ ఎక్కువ భాగం 400, 500 ఏళ్ల క్రితం మన మధ్య మసలిన వాళ్ళే. కొంతమంది 100 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం కూడా మసలని వాళ్ళు. వీళ్ళు వాళ్ళ యొక్క త్యాగనిరతితో కూడినటువంటి జీవితం కారణంగా, వాళ్ళు ప్రజలకు అందించినటువంటి సేవల కారణంగా కాలానుగుణంగా దైవాలుగా ఆరాధించబడుతున్నారు. ఇది వ్యక్తుల విశ్వాసాలను బట్టి ఉంది. చాలామంది సమాధులు పండగలు చేస్తారు. హిందువులు ఆబ్దికాలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయా వ్యక్తుల పట్ల, ఆయా వ్యక్తుల మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల జరుగుతాయి. గట్టు మైసమ్మ ఎంత గొప్ప త్యాగం! గర్భవతి చెరువుకు గండి పడకుండా అడ్డుకొని ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రతి అమ్మ తల్లికి ఒక చరిత్ర, ప్రతి అయ్య తండ్రికి ఒక చరిత్ర. వెంకటేశ్వర స్వామికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆయన ఏదో ఎప్పుడో కొన్ని వేల పురాకాలం ఆయన కాదు, 400, 500 ఏళ్ల క్రితం జనం మధ్య మసిలినవాడు. ఇప్పుడు ఆయనకు కూడా సామాజిక వర్గాలకు మా సామాజిక వర్గీయుడు అని చెప్పి ఒకటి అంటగట్టారు. సరే, అది మామూలే. అంటగట్టి సినిమా నటుడికి ఓట్లు వేశారు, అది వేరే విషయం. అయితే వీళ్ళు వాళ్ళ సేవల పరంగా మాత్రమే ప్రజాదరణ పొంది తర్వాత దైవాలుగా ఆరాధించబడుతున్నారు. వారికి వచ్చేటటువంటి ఆ ఆలయాలకు వచ్చేటటువంటి డబ్బుతోటే యూనివర్సిటీలు కానీ ఇతరత్రా కానీ నిర్మిస్తున్నారు. అటువంటప్పుడు ఆ యూనివర్సిటీలకు వారి పేర్లు పెడితే ఏంటి? అందులో తప్పే ఉంది. వాళ్ళు ఏం చదువుకోవాలి? చదువుకి సముద్రం అంతా హద్దు. సముద్రం హద్దు ఎవరైనా గుర్తించగలరా? చాలా స్కూళ్ళకి చాలామంది పేర్లు పెడతారు. వాళ్ళు పొట్టకొస్తే అక్షరం ముక్క రానివాడు. వాళ్ళ త్యాగాల ఫలితంగా అవి ఏర్పడినాయి. కాబట్టి ఓ ప్రొఫెసర్ గారు ఏదో మాట్లాడారంట, ఆయన తన మాటలు విత్డ్రా చేసుకోవాలి.